దాకా హైదరాబాద్ నుండి వస్తుందట. పోయిందా వాళ్ళ మరుగుకి హార్ట్ స్టాండ్ మొన్నటి రోజున జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో కొన్ని సీట్లు తగ్గినప్పటికీ మరి వేములవాడ పట్టణ ప్రజలు నిన్నటి రిజల్ట్లో బీజేపీ 8 సీట్లు మెజార్టీ సీట్లు గెలుచుకోవడం, మరి గతం కంటే కూడా ఎక్కువ సీట్లలో స్థానాలను సంపాదించడం, మరి ప్రజల అభిమానాన్ని ఏ విధంగా చూరగొన్నామో తెలుసుకోవడం జరిగింది. మరి కొన్ని వార్డులలో కూడా బీజేపీ ఓటు బ్యాంక్ పెరగడం జరిగింది. మేము నీతిగా నిజాయితీగా కొట్లాడడం జరిగింది. ఎలక్షన్లో బెదిరింపులకు కానీ ఎలాంటి ప్రలోభాలకు కానీ లొంగదీయకుండా నిస్వార్థంగా కొట్లాడడం జరిగింది. మరి కొన్ని సీట్లలో అనుకున్న ఫలితాలు రానప్పటికీ మెరుగైన కొట్లాట అయితే కనిపించింది బీజేపీ తరఫున. 2-3 వార్డులలో చివరి తుడ్డులో కోల్పోవడం, ప్రత్యేకించి మరి వేములవాడ పట్టణ ప్రజలందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున బీజేపీ పార్టీని ఆదరించినందుకు ప్రత్యేకంగా 24వ వార్డు ప్రజలకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఇంకాస్త సమయం ఉన్నట్టయితే ఖచ్చితంగా 24వ వార్డు కూడా గెలిచి తీరటోళ్ళం అనేది నిరూపించారు. ఈ సందర్భంగా మీకు అందరికి కూడా వేములవాడ పట్టణ ప్రజలకు 24వ వార్డు ప్రజలకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మేము అనుకున్నది కాకపోయినా మంచి ఫలితాలు ఇచ్చిన వేములవాడ పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి దాదాపు 15 రోజుల నుంచి 20 రోజులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అన్ని వార్డులలో కూడా చాలా వరకు శ్రమించారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు కూడా దాదాపు వారం రోజులు 10 రోజులు సమావేశించడం జరిగింది. మరి వారందరికీ నేను బీజేపీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అధికార పార్టీ ఎన్ని రకాల మభ్యపెట్టినా కానీ మీరందరూ కూడా చూసిండ్రు. 2 కోట్ల రూపాయలు అవి పనులైతాయా కావా, తర్వాత సీసీ రోడ్స్ కింద ఇనారేషన్స్, విచ్చలవిడ డబ్బు పంపిణీ, ఏ రకమైన అక్రమాలు చేయను అన్ని రకాల అక్రమాలు రాజకీయాల కోసం పదవుల కోసం అధికార పార్టీ పాల్పడడం జరిగింది. సరే, ఏదైనప్పటికీ ప్రజా తీర్పు ఫైనల్ జడ్జిమెంట్ ప్రజలే. ఆ ఇచ్చిన తీర్పు కూడా మేము పునరాలోచించుకుంటా ఉన్నాం. ఎక్కడ నష్టం జరిగింది, ఎక్కడ లాభం జరిగింది అనేది కూడా. గతంలో 6 సీట్లు ఇస్తే 8 సీట్లు పెరిగినాయి మాకు. కాంగ్రెస్ పార్టీ కొన్ని వాళ్ళ పత్రికలు లేకపోతే వాళ్ళ ఛానల్స్ బాగా హైప్ చేసుకుంటా ఉంది. సాధారణంగా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో ఎక్కడ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో ఉంటే అక్కడే దాదాపు ఎక్కువ ఓట్లు వస్తాయి, సీట్లు వస్తాయి. అక్కడ డౌట్ ఎక్కలేదు. ఏ రాష్ట్రాలు తీసుకునే ఎగ్జాంపుల్ అంత ప్రజా వ్యతిరేకత ఇప్పుడున్న పరిస్థితి లేకపోవచ్చు. కానీ ఒకవేళ ఓట్ల రూపం తీసుకున్నట్టయితే 30,000 ఓట్లు పోలైనట్టయితే ఒక్కసారి మీరు కూడా రిపీట్ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల కేవలం 12,500. మరి మిగతా టీఆర్ఎస్ షేర్ చేసుకున్నది, మేము దాదాపు 10,000 ఓట్లు షేర్ చేసుకున్నాం. ఓట్ల భాగస్వామ్యం తీసుకుంటే పెద్ద పర్సెంటేజ్ తేడా లేదు. మరి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానే ఉండరు. మేము దీన్ని కూడా ప్రభుత్వం అనుకూలమైన తీర్పు అనుకూడలేదు. ప్రజలను అనేక రకాలుగా మభ్యపెట్టి గెలిచిన సీట్ ఏదైతున్నదో రేపు రాబోయే ఎన్నికలు కానీ దాన్ని కానీ బీజేపీని ఆదరిస్తారనే విశ్వాసం కూడా మాకుంది. నేను మరొకసారి కూడా వేములవాడ పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. గెలిచిన అభ్యర్థులకు ఏ పార్టీ నుంచి ఎలక్ట్ అయినా వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. భారత్ మాతాకి జై.